షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి వైభవం వస్తుందని సీనియర్ నాయకురాలు కమలమ్మ అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాడడానికి అన్ని విధాలా సిద్ధపడే షర్మిల తిరిగి ఏపీ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చాలా మంది ఇతర పార్టీలో ఉన్న పాత కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారంటున్న కమలమ్మతో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ నూతనోత్సాహం కనిపిస్తుంది. పిసిసి పగ్గవాళ్ళు చేపట్టబోతున్నటువంటి వైఎస్ షర్మిల ఇళ్లపైకి వచ్చి వైఎస్ఆర్ ఘాటు దగ్గర నివాళులర్పించారు. ఆమెతో పాటు చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు వచ్చారు. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడరు కమలం ఉన్నారు. ఆమెను తెలుసుకుందాం. అమ్మ, ఏంటి షర్మిల రాకను ఎలా చూస్తారు? పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏపీలో? రాజశేఖర రెడ్డి గారి పుత్రికగా, ప్రియమైన పుత్రికగా ఆమె తిరుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మరి పిసిసి పగ్గాలు చేపట్టడం అనేది చాలా మంచి విషయము. అంత మాత్రమే కాకుండా రాజశేఖర రెడ్డి గారి తనయగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలనేటువంటి ఆశయము ఆయన తీరకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినారు. అటువంటి ఆశయాన్ని తను ఫుల్ఫిల్ చేయడం కోసమే తిరుగా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి రావడమే కాకుండా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. తప్పకుండా మరి ఆమెకు పైనుండి వారి తండ్రి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క జనం యొక్క మరి ఆశీస్సులు ఆమెకున్నాయి. మీరు ఈరోజు చూస్తున్నారు, ఆమె ఇక్కడికి రాగానే ఎంతమంది ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని నియోజకవర్గాల నుండి ఎంతమంది ప్రజలు మరి ఆతృతగా ఆమె కొరకు ఎదురు చూస్తున్నారు. మీరందరూ కూడా ఇప్పుడు చూస్తూ వచ్చినారు. ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు మీరు చాలా నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈరోజు అధికారంలో స్వయంగా రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ ప్రభుత్వం పైన పోరాటంలో ఆమెకు కుటుంబం నుంచి ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురవని మీరు భావిస్తున్నారా? తను అన్ని ఆలోచన చేసుకొని మరి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆలోచన లేకుండా ఎవరు కూడా ప్రజా జీవితంలోకి ఇంత క్లిష్ట పరిస్థితులలో, పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఉన్నటువంటి పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె అంత ఆషామాషిగా వచ్చి ఉండదు. తప్పనిసరిగా ప్రోస్ అండ్ కాన్స్, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగాలి అనేటువంటి అన్ని ఆలోచనలతో ఆమె ముందుకు అడుగు వేసి ఉంటుందని నేను నమ్ముతా ఉన్నాను. అంటే ఏం జరుగుతుందనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈమె బలపడాలి, కాంగ్రెస్ బలపడాలి, గెలవాలి అంటే తన సొంత అన్నపైన గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆ విషయాన్ని మీరు ఎలా చూస్తారు? గమనిస్తే మరి వైఎస్ఆర్సీపీలో దాదాపు 65 మందికి సీట్లు మార్పులు చేయడమో, కొంతమందికి ఇవ్వకపోవడమో జరిగింది. కనుక తప్పకుండా వారికి నాయకులకు అసంతృప్తి అనేది ఉంటుంది. వారందరూ కూడా తప్పకుండా మరి షర్మిలమ్మను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. రాబోయే ఎన్నికల్లోనే మీరు ఇప్పటి నుంచి యాక్టివ్ కాబోతూ ఉన్నారు. మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడున్నటువంటి 3 ప్రధాన పార్టీల్లో మీ పార్టీ ఎఫెక్ట్ ఎక్కువ ఏ పార్టీ మీద పడే అవకాశాలు ఉంటాయి? ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు ఏం చెప్తారు? తప్పకుండా 2 పార్టీల మీద కూడా ఉంటుంది. ఒక పార్టీని మనం చెప్పడానికి లేదు, 2 పార్టీల మీద ఉంటుంది. ఎందుకంటే ఆనాడు విభజన చేసేటప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూపీఏ 2 గవర్నమెంట్లో నిర్ణయాలు జరిగినాయి. తర్వాత బుండేల్ఖండ్ తరహాలో ప్రత్యేక హోదా ఇచ్చి అన్ని అంశాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో మనం చూస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే తప్పకుండా మొదటి సిగ్నేచర్ దానికే అని చెప్పినారు. మీరు 2014 నుంచి 19 వరకు కానీ, 19 నుంచి 24 వరకు కానీ అటు తెలుగుదేశం కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ఈ 2 కూడా ఆ అంశాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినాయి. మరి ఏ ఒక్కటి కూడా ఆ రోజు నిర్ణయాలు జరిగినటువంటి ఏ ఒక్కటి జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి జరగలేదు. కనీసము మనకు ఒక క్యాపిటల్ సిటీని కూడా మనం కట్టుకోలేకపోయినాం. ఇటువంటి మరి ఈ ప్రాజెక్టులన్నీ అట్లా నిలబడిపోయినాయి. తర్వాత జోనల్ సిస్టమ్ నిలబడిపోయింది. మీరు ఇంకా గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్లో అన్ని ఆఫీసులు లేకపోతే అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ప్రైవేటైజేషన్ వైపుకి పోయినాయి. కాంగ్రెస్ సీనియర్ లీడర్గా ఉన్నారు. మీకు సమకాలికులు కావచ్చు, మీతో కలిసి రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళందరూ మెజారిటీ లీడర్లు వైసీపీలోనే ఉన్నారు. ఎవరెవరు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గుడికి వచ్చే అవకాశం ఉంటుంది? మీకు ఇప్పటికే ఇంటిమేషన్ ఉంటుంది, మీకు కూడా కొంతమంది కాల్స్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్లోకి మేము రాబోతున్నాము అని. ఎందుకంటే మీరు కేంద్ర కాంగ్రెస్ కమిటీలో కూడా చాలా కీలక సభ్యులుగా ఉన్నారు. మేడం గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మేడం గారితో ఎవరెవరు వస్తామనేటువంటి విషయం టచ్లో ఉంటారు తప్పనిసరిగా. కొంతమంది బహిర్గతం కూడా అయినారు, కాబట్టి అది మేము చెప్పడానికి వీల్లేదు.
మరి రాష్ట్ర అధిష్టానంగా మేడం గారే డిక్లేర్ చేస్తారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని ఏపీలో పునర్వైభవం తేవడంతో పాటు రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసే విధంగా తమ అడుగులన్నీ కూడా ఉంటాయి. అందుకు షర్మిల నాయకత్వంలో తామందరం తిరిగి పనిచేస్తాము. పాత కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం సాధిస్తుందని మనతో పాటు కమలమ్మ చెప్తూ ఉన్నారు. ఫుటేజ్ జర్నలిస్ట్ నామరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.